హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే జంతికల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని కొన్ని ఏరియాస్లో కారపూస అని కూడా పిలుస్తుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఏ పండుగలు వచ్చినా ముందుగా ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన పిండి వంటలను కంపల్సరీగా చేస్తుంటారు. అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా ఏమైనా తినాలన్నా ఇలా జంతికలను చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో గుల్లగా కరకరలాడేలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ని కనుక ఫాలో అయ్యి చేస్తే ఈ జంతికలను చేయడం పెద్ద కష్టమేం కూడా కాదండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ జంతికలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ జంతికలను చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ 5 నుంచి 6 పచ్చిమిర్చిని వేసుకోండి. లేదా మీరు తినే కారానికి సరిపడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ప్లేట్లోకి 1 కప్పు దాకా మినపిండిని వేసుకోండి. ఇది నేను చాయ్ మినపగుళ్ళని తీసుకుని చాలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు మినపిండికి 3 కప్పుల దాకా బియ్యపిండిని వేసుకోండి. ఇది సరైన కొలత అండి. ఈ కొలతతో గనక చేసినట్టయితే జంతికలు చాలా గుల్లగా వస్తాయి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని యూస్ చేస్తున్నాను. అంటే బియ్యాన్ని బాగా కడిగేసి వెంటనే ఆరబెట్టి గ్రైండ్ చేసి తీసుకున్నదనమాట. ఇన్ కేస్ ఇలా ఆరబెట్టుకోవడం అనేది మీకు పెద్ద ప్రాసెస్లా అనిపిస్తే బయట షాప్స్లో కొన్న బియ్యపిండినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపిండిని బియ్యపిండిని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేసుకోండి. లేదా ఈ కారానికి బదులు షాప్స్లో అమ్మే కారపొడినైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ దాకా వాముని తీసుకుని ఇలా చేత్తో బాగా నలిపి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా పొడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూసుకోండి. తక్కువ అయితే ఇలా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. ఒకసారి పిండిని ముద్దలా చేసిన తర్వాత కలుపుకోవడానికి వీలుండదు. ఇలా బాగా కలిపిన తర్వాత గుల్లగా రావడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ని 50 గ్రాముల వరకు లేదా 1/2 కప్పు దాకా తీసుకుని ఇలా కరగబెట్టి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఇంట్లో వాడుకునే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బాగా వేడి చేసి వేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పిండిని కలపడానికి సరిపడా వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నేను హాట్ వాటర్ని యూస్ చేయట్లేదండి. జస్ట్ నార్మల్ వాటర్తోనే సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అప్పుడు జంతికలు గొట్టంతో వేసినప్పుడు ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఈ జంతికల పిండిని కొద్దిగా బ్యాచెస్లా తీసుకుని చేతిని కొంచెం వాటర్తో తడి చేసుకుని పిండి ముద్దని ఇలా కొద్దిగా తడపండి. ఇలా చేస్తే కూడా జంతికల షేప్ అనేది సరిగ్గా వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి 3 హోల్స్ ఉన్న జంతికల చట్రాన్ని తీసుకుని జంతికల గొట్టంలో పెట్టేసి ముందుగా తీసుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టి టైట్ చేసుకోండి. జంతికల గొట్టాన్ని టైట్ చేశాక ఇలా ఫ్రీగా జంతికల పిండి అనేది బయటికి రావాలండి. ఇప్పుడు ఈ జంతికల పిండిని ఇలా ఒక చిల్లులున్న గరిటెని తీసుకుని దానిపైన జంతికలను వేసుకోండి. మీరు ఈ జంతికల్ని ఎక్కువ లావుగా ఉండేలా వేసుకోవచ్చు. లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం సన్నగా లేయర్స్ ఎక్కువ లేకుండా అయినా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా వీలుగా ఉంటే అలా నచ్చినట్టుగా జంతికలను వేసుకోండి. ఇప్పుడు ఈ జంతికని బాగా కాగిన నూనెలో గరిటెని ఇలా ఉల్టా చేసి జంతికని ఆయిల్లో పడే వరకు 1 సెకండ్ పాటు ఉంచి గరిటెని తీసేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవాలి. ఈవెన్గా జంతికలు వేగాయని తెలియడానికి జంతికల్ని ఆయిల్లో వేసినప్పుడు ఉండే నొరగ లాంటిది వేగిన తర్వాత తగ్గిపోతుందండి. అప్పుడు మనం జంతికల్ని ఆయిల్లో నుంచి ఇలా బయటికి తీసేసుకోవడమే. ఇదే విధంగా పిండిని బ్యాచెస్లో కొద్దిగా తీసుకుని తడి చేసుకుని గొట్టంలో పెట్టి ఒక చిల్లుల గరిటెపై వేసి ఆయిల్లో డ్రాప్ చేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న కడాయిని తీసుకున్నాను కాబట్టి ఆయిల్లో ఫ్రీగా వేగాలని ఒక్కటే వేస్తున్నానండి. మీరు గనక పెద్ద కడాయిలో చేస్తుంటే ఒకేసారి 2-3 జంతికలను వేసి వేయించుకోవచ్చు. అలాగే లో ఫ్లేమ్లో గనక జంతికలు వేయించారంటే హీట్ సరిపోక పైకి వేగినట్టు ఉన్న లోపల మెత్తగా ఉంటాయండి. అలానే హై ఫ్లేమ్లో వేయిస్తే తొందరగా వేగినట్టు ఉండి మాడిపోతాయి. అంతేకాకుండా జంతికలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడమే చాలా బెస్ట్. ఇలా అన్ని జంతికల్ని వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకుని వేడి చల్లారిన తర్వాత
వీటిని ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టి స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా 15 నుంచి 20 రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. సో ఇదే విధంగా ఈ టిప్స్ని కొలతని ఫాలో అయ్యి ఎప్పుడైనా ఎన్ని కేజీల పిండి అయినా ఈజీగా క్రిస్పీగా చేసేయచ్చు. సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.